సంతోష్ కాసర్లా. హాయ్ హలో నమస్తే వనకం, నేను మీ సంతోష్ కాసర్లా. అందరు ఎట్లున్నారు, మంచుకున్నారా? సో ఈరోజు వీడియో ఏంటంటే మా కూనమ్మ గాని బర్త్డే సెలబ్రేషన్. తనకు ఒకటి సర్ప్రైజ్గా ప్లాన్ చేసిన, మరి తను ఎట్లా రియాక్ట్ అవుతుంది ఏంది అనేది ఇప్పుడు కిందికి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది అన్నట్టు. ఫస్ట్ వేరేది ప్లాన్ చేసుకున్నా కానీ వర్షం పడి మొత్తం డిస్టర్బ్ అయిపోయింది అన్నట్టు. ఆ ప్లాన్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. కాకపోతే ఈసారి ఏది ప్లాన్ చేసుకున్నా కూడా తనని ఏడిపించకుండా తను హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టు చూద్దాం అనుకున్నా. ఎందుకంటే ప్రీవియస్ బర్త్డే సెలబ్రేషన్స్ మీరు చూసినా కూడా నేను అత్తమ్మకు సంబంధించింది ఏదో ఒకటి గిఫ్ట్ ఇవ్వడం, తను ఏడవడం ఇవే అవుతూ ఉండే. సో ఈసారి అట్లా కాకుండా తను హ్యాపీగా ఫీల్ అవ్వాలనుకున్నా. బట్ ఫస్ట్ది ఈ వర్షం వల్ల ఆగిపోయింది కాబట్టి అప్పటికప్పుడు నేను వేరే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఇప్పుడు ఇదైతే ప్లాన్ చేసిన అన్నట్టు. సో చూద్దాం తను ఎట్లా రియాక్ట్ అవుతుందో. ఇప్పుడైతే కిందికి తీసుకొని వెళ్తా తనని. మెల్లగా దిగు, ఒక్కొక్క అడిగి ఖాళీ ఇటు తిరుగు, కొంచెం బ్యాక్. ఓకేనా? అరే ఏంటో చెప్పండి. ఇక తననైతే వెనక్కి తిరిగి ఒకసారి చూడమన్నా. ఇక చూసింది. ఇవన్నీ మా బెస్ట్ మూమెంట్స్ అన్నట్టు ఫొటోస్ మొత్తం ఇక చూసుకుంటా మస్తు మురిసిపోతూ ఉండే. వీటి గురించి తర్వాత మాట్లాడుకుందాం కానీ ఒకసారి ఇటు చూడు అన్నాను. ఇక తిరిగి చూసింది. ఆకాశమే నువ్వని నీలి మేఘం నేనని. లవ్ యూ మమ్మీ, థ్యాంక్ యూ. తనైతే మస్తు హ్యాపీగా ఫీల్ అయింది. ఫొటోస్ ఎప్పుడు దిగినామో గుర్తుందా చెప్తావా అని అడిగినా. గా చెప్తా. ప్రెగ్నెంట్ టైం ఇది. చిరంజీవి గారిని ఫస్ట్ టైం నాకు ప్రపోజ్ చేసిన డే అది. ఇక అట్లా అన్ని ఫొటోస్ గురించి మాట్లాడుకుంటూ అన్ని అయితే గుర్తుకు తెచ్చుకుంటూ ఉండే. తను చెప్పుకుంటానైతే మస్తు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. తర్వాత ఇక మళ్ళీ మా కూనమ్మ గాని కళ్ళు మూసి ఇంకొక సర్ప్రైజ్ ఉంది ఆగు అని చెప్పి ఇక టెడ్డీని తీసుకొని వచ్చి నిల్చోబెట్టి ఇక కళ్ళు తెరవమన్నాం. ఇక తనంటే నాకు ఎందుకు ఇష్టమో ఎంత ఇష్టమో అనేది ఇక టెడ్డీ చూపిస్తా అంటే ఇక అన్నీ చదువుకుంటా మస్తు ఫీల్ అయిపోయి ఓ మురిసిపోతా ఉండే మా కూనమ్మగాడు. ఇక ఆ తర్వాత అయితే ఇక కేక్ కట్ చేద్దాం అని చెప్పేసి అయితే ఇక కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసినాం. ఇక అప్పటి వరకు మా చిన్నోడు అయితే మంచిగా నిద్రపోయి ఉండే. ఇక లేచిండు అని తెలియగానే ఇక పైకి వెళ్ళి వెంటనే తీసుకొని వచ్చిన. మొత్తం ఇక కింద వింత వింతగా చూస్తూ ఉండే అసలు ఏం జరుగుతుంది ఏంది. నేను లేవంగానే ఇక్కడికి పట్టుకొని వచ్చిళ్ళు ఏంది వీళ్ళందరూ ఎందుకు ఇట్లున్నారు అని చెప్పేసి అట్లనే ఇక చూసుకుంటున్నాడు. మొత్తం గందరగోళం అనిపించిందేమో మా చిన్నోనికి. ఇక అట్లనే చూస్తూ ఉండే. ఇక ఆ తర్వాత అమ్మ నాన్న వచ్చి కేక్ తినిపించిళ్ళు. ఆ తర్వాత అందరం కలిసి ఇక ఒక ఫోటో దిగంగానే చిన్నోన్న అయితే ఇక నాన్నకి ఇచ్చి పైకి తీసుకెళ్ళమన్నాను. ఎందుకంటే నిద్ర వస్తూ ఉంటుంది, ఎందుకు ఈ డిస్టర్బెన్స్లో ఇదంతా అడవిడిలా అని చెప్పి పంపించేసిన. ఇక ఆ తర్వాత దాసన్న వచ్చిండు, సాయి, ఇక వీళ్ళు కూడా ఫోటోలు దిగిలో. తర్వాత ఇక అనన్య, మీరు మా ఓల్డ్ వీడియోస్లలో చూసే ఉంటారు అనన్యను. అంతకుముందు చిన్నగా ఉన్నప్పుడు చేసింది మా వీడియోస్లలో. సర్ప్రైజ్ అదిరింది టీం వాళ్ళు అయితే. మా కూనమ్మ గాని కోసం ఒక ఫ్రేమ్ అయితే గిఫ్ట్కి ఇచ్చిండ్లు. ఆ ఫ్రేమ్ ఏంటిది నేనేం చెప్పలేదు వీళ్ళకు ఫ్రేమ్ ఇవ్వమని చెప్పేసి నేను ఆలోచిస్తూ ఉండే. అయితే వాళ్ళు ప్లాన్ చేసిళ్ళు అన్నట్టు ఇది సపరేట్గా ఫ్రేమ్ ఉంది. నేను కూడా ఏముంటుందో ఆ ఫ్రేమ్లో అని చెప్పి నేను కూడా ఆతృతగా పోయి ఇక ఓపెన్ చేసి చూడంగానే ఇక మా కూనమ్మగాడు అయితే మురిసిపోతూ ఉండే. నేను పంపించిన ఫోటోలలో నుంచి ఒక్క ఫోటోని సెలెక్ట్ చేసి వాళ్ళు ఫ్రేమ్ చేసిళ్ళు అన్నట్టు. ఇదే ర్యాండమ్గా తీసిన ఫోటో, నా ఫేవరెట్ ఫోటో కూడా. ఈ ఫోటో తనకు కూడా చాలా ఇష్టం. ఇక మురిసిపోయింది, మస్తులా మురిసిపోయింది చూడండి.
బర్త్డేకు ఎన్నిసార్లు మొక్కల మీద ఉన్నాను నీకు మమ్మీ అనుకున్న దానికంటే చాలా బాగుంది సీరియస్లీ మళ్ళీ చెప్తాను అంత ఇంప్రెస్ చేసేసారు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సీరియస్లీ ఐఎమ్ సో హ్యాపీ అంటే ఎంత ఇంత అని చెప్పలేను ఎంత హ్యాపీ థ్యాంక్ యూ తర్వాత కేక్ అయితే ఇక మా గల్లీలో ఉండే చిన్న చిన్న పిల్లలకైతే తినిపించింది ఇక హ్యాపీ బర్త్డే అని చెప్పింది వచ్చిందని కాదు ఫ్రెండ్స్ చూసిండ్రు కదా మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి తనకైతే మస్తులా నచ్చింది వీడియో జస్ట్ నార్మల్గా అనిపించిన సర్ప్రైజ్ తను కాకపోయినా కూడా సుచిత్ర ముచ్చట్లు ఛానల్లో ఈ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నా కాకపోతే సర్ప్రైజ్ నెక్స్ట్ లెవెల్లో వచ్చింది తన రియాక్షన్ మంచిగా వచ్చింది కాబట్టి మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నా సో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఎందుకంటే వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ ఉంటాం వల్ల బాయ్ జై హింద్